dear PMC, my dear PMC, my dear PMC. Hello everyone, a very good morning all of you. Welcome to my dear PMC. ఈ రోజు my dear PMC లో బోల్డ్ అంతమందికి విషెస్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళకి, అలానే యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేసేస్తున్నాను మై డియర్ పిఎంసి తరపు నుంచి. అలానే నాతో పాటు మీరు కూడా విష్ చేసేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు లేటు, మరి కాల్ చేసేయండి మై డియర్ పిఎంసికి. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 8977007401, అలానే 8977007402కి కాల్ చేయండి, విషెస్ చెప్పేసేయండి. సో మరి ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న వారిలో నేను ఫస్ట్ బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటున్నాను. మన పిఎంసి ఛానల్కి ప్రోగ్రామింగ్ హెడ్గా వర్క్ చేస్తున్న చంద్రశేఖర్ గారికి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా అండి. సో మనకి పిఎంసిలో ఎన్నో ఇయర్స్ నుంచి ఆయన సేవలు అందిస్తున్నారు. సో మరి చంద్ర గారు హ్యాపీ బర్త్డే. ఓకే, సో మన మై డియర్ పిఎంసిలో ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో మ్యామ్. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను చందన మ్యామ్, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. సారీ, మీ పేరండి? చందన మ్యామ్. చందన గారు, ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ మ్యామ్. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. చెప్పండి, ఈరోజు ఎవరికి విషెస్ చెప్పాలని కాల్ చేశారు? మా పిఎంసిలో చంద్రశేఖర్ సార్ బర్త్డే, ప్రోగ్రామింగ్ హెడ్ సార్కి బర్త్డే. ఓకే, సో యాక్చువల్ ఇప్పుడే మేము చంద్ర గారికి విషెస్ చెప్పాము, ఏలోపు మీరే కాల్ చేశారు. మరి చెప్పేసేయండి, మీరే చెప్పేసేయండి చంద్ర గారికి బర్త్డే విషెస్. హ్యాపీ బర్త్డే సార్, మీరు ఇలాంటి బర్త్డే చక్కగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. చాలా చక్కగా చెప్పారండి చంద్ర గారు. మీ బర్త్డే విషెస్ రిసీవ్ చేసేసుకున్నారు కూడా ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్. మరి చంద్ర గారి కోసం ఏమైనా స్పెషల్గా కొటేషన్ కానీ ఏమైనా పాట కానీ పాడతారా? హలో. యా, ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో ఇలానే కాల్ చేస్తూ ఉండండి మన ఐడియా పిఎంసికి. ఓకే, ఇప్పటి వరకు మన ఐడియా పిఎంసికి చాలామంది కాల్స్ చేస్తున్నారు, విష్ చేస్తున్నారు. బట్ ఇక్కడ కొంచెం మనం ట్రెండ్ సెట్ చేద్దాం, మనమే కాల్ చేద్దాము. ఎవరికి కాల్ చేసాం అనుకుంటున్నారు? ఇంకెవరికో కాదండి, చంద్ర సార్కి మేమే కాల్ చేసాం విషెస్ చెప్పడానికి. సార్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో చంద్ర గారు. హలో చంద్ర గారు. హాయ్ అండి, హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ అండి. నాకే కాల్ వచ్చిందా? సో అంటే మేము మామూలుగా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాం, అంటే రొటీన్కి భిన్నంగా మేమే కాల్ చేసి విష్ చేద్దాం అనిపించింది, అందుకే మేమే కాల్ చేసేసాం మీకు. చంద్ర గారు, మన ఐడియా పిఎంసి తరపు నుంచి, మన పిఎంసి ఛానల్ స్టాఫ్ అందరి తరపు నుంచి, మేనేజ్మెంట్ తరపు నుంచి మీకు బెస్ట్ విషెస్ అండి. హలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ మోస్ట్ వెల్కమ్ అండి. ఇలాంటి బర్త్డేస్ మీరు చాలా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంకా పిఎంసికి మీరు ఎన్నో సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, సో చంద్ర గారికి బెస్ట్ విషెస్ తెలియజేసేసాము. మరి సో ఈరోజు మరొకరు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారు కూడా ఎవరో చూసేద్దాం. దేవయాని గారు ప్రధానంగా తమిళం, తెలుగు మరియు మలయాళ చిత్రాలలో తన రచనలకు ప్రసిద్ధి చెందినది భారతీయ నటి. ఆమె కొన్ని కన్నడ, హిందీ మరియు బెంగాలీ భాషల్లో కూడా కనిపిస్తూ ఉంటారనమాట. సో దేవయాని గారికి మన ఐడియా పిఎంసి తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేసేస్తున్నాం. ఒకరు కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు మనం ఐడియా పిఎంసి ద్వారా, వారికి కూడా విషెస్ చెప్పేద్దాము. విజయ్ తమిళ సినిమాల్లో పనిచేసే భారతీయ నటుడు మరియు నేపథ్య గాయకుడు. 3 దశాబ్దాలకు పైగా తన కెరియర్లో విజయ్ 68 చిత్రాలలో నటించారు మరియు తమిళ సినిమాలలో అత్యంత వాణిజ్యపరంగా విజయవంతమైన నటులలో ఒకరు. అన్ని కాలాల్లో అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రాలలో బహుళ చిత్రాలతో మరియు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరు. నటుడిగా ఆయన అనేక అవార్డులను కూడా గెలుచుకున్నారు. మరి విజయ్ గారికి మన ఐడియా పిఎంసి తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియకే.
సో మరి ఈరోజు మై డియర్ పిఎంసిలో మరొక్కరికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేద్దామండి. మన పిఎంసికి విశేష సేవలు అందించిన బ్రహ్మ విద్వరిష్ట జక్కా పద్మ గారు, బ్రహ్మర్షి జక్కా రాఘారావు గారు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి ఛానల్. మన పిఎంసి ఛానల్ తరపు నుంచి, మన మై డియర్ పిఎంసి తరపు నుంచి, అలానే వారి కుటుంబ సభ్యులు అందరి తరపు నుంచి, వారి అభిమానులు అందరి తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేసేస్తున్నాం. ఓకే, సో మన మై డియర్ పిఎంసిలో మరి ఈరోజు నేను ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఆ కథ ఏంటి అంటే, మంచి చేస్తే, మన మంచి ఆలోచనలతో ఉంటే ఏం జరుగుతుంది? సో చేయనవసరం లేదు, మంచి ఆలోచన ఉన్నా చాలు. మరి ఆలోచనతో ఉంటే మన జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? అనగనగా ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన మంచిగా జాతకాలు అవి చూస్తారు. సో మరి ఆయన చాలా ఫేమస్ అనమాట. ఆ ఊరు ఈ ఊరు వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు జాతకాలు చూపించుకోవడం కోసం. అలానే ఈయన కోసము ఒక పర్సన్ తెలిసింది, అయ్యో ఇంత ఫేమస్ ఈయన, సో మనం కూడా వెళ్దాము, మన జాతకం కూడా చూపించుకుందాము అని చెప్పేసి ఆయన చాలా దూరం నుంచి, ఒక నది కూడా ఉంటుంది, పెద్ద నది, ఆ నది దాటుకొని వచ్చి ఆ రోజు ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది. అయితే అర్ధరాత్రి కావడంతో సో చాలా పెద్ద వర్షం పడుతుంది. అర్ధరాత్రి అయిపోయింది ఆయన ఇంటికి వెళ్ళేసరికి. వెళ్ళి డోర్ నాక్ చేశారు. ఇలా మీకోసం చాలా దూరం నుంచి వచ్చాను, నది కూడా దాటొచ్చాను, ఈరోజు మీరు నా జాతకం చెప్పాలి దయచేసి అంటే, ఆయన జాతకం తీసుకొని చూసి ఒక్క నిమిషం ఆలోచించి, ఒక పని చెయ్యు, ఈరోజు అర్ధరాత్రి అయింది, ఇప్పుడు నేను చెప్పలేను, ఈరోజు రాత్రికి ఎక్కడో నువ్వు ఉండి రేపు పొద్దున్నేరా నీ జాతకం నేను చెప్తాను అని అంటారు. సరే అని చెప్పేసి ఆయన ఆ జాతకం పట్టుకొని ఆ రోజు ఆ ఊర్లో ఎక్కడైనా చోటు దొరుకుతుందేమో అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తారు. ఒక గుడి, ఒక పాడుబడ్డ గుడిలా ఉంటుందన్నమాట. ఆ గుడి దగ్గరలో ఒక ఆపోజిట్ ఒక చెట్టు ఉంటుంది. సో మరి ఆ చెట్టు దగ్గర కింద నిల్చొని ఉన్నారు. కింద నిల్చొని ఉండి అబ్బా ఆ గుడి లోపలికే వెళ్తారు తల దాచుకోవడం కోసం. సో ఆ గుడి మొత్తం చూసిన తర్వాత ఎంత అద్భుతంగా ఉంది ఈ గుడి, సో నాకు ఎంతో నచ్చింది, ఇంత అద్భుతమైన గుడిని ఎవరు పట్టించుకోకుండా వదిలేసారేంటి, నా దగ్గరే కనుక డబ్బులు ఉంటే ఈ గుడిని చాలా బాగా నేను చేసేవాడిని, ఎంతోమందికి ఉపయోగపడేలాగా ఈ గుడిని తీర్చిదిద్దేవాడిని అని చెప్పి ఆలోచన చేస్తాడనమాట. ఆలోచన చేస్తే సడన్గా ఒక పాము వచ్చి ఆయన్ని కాటైపోతుంది. ఆలోచనలో ఉన్నప్పుడు సరే ఆయన సడన్గా పరిగెట్టుకుంటూ బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోయి అయ్యి బాబాయ్ చచ్చిపోయేవాడిని, ఈ పాము ఏంటి నా మీద ఎలా పగబట్టింది అనుకుంటూ మనసులో అనుకుంటూ ఉండగా సడన్గా ఆ టెంపుల్ కూలిపోతుందన్నమాట. కూలిపోయేసరికి అమ్మ బాబోయ్ ఆ పాము రావడమే మంచిదైంది, లేదు అంటే నేను ఇక్కడే ఆ గుడిలో ఉంటే చచ్చిపోయేవాడిని అని చెప్పేసి ఆ చెట్టు కింద కూర్చొని ఎర్లీ మార్నింగ్ అయ్యేంత వరకు ఉంటాడు. పొద్దున్న అయిన తర్వాత అగైన్ మళ్ళీ ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తారనమాట, ఎవరైతే జ్యోతిష్యం అది చెప్తారో. ఆయన డోర్ నాక్ చేస్తారు. ఈ అబ్బాయి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే అబ్బాయిని చూసి ఆయన షాక్ అయిపోతాడనమాట. షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు. ఉండిపోయిన తర్వాత ఈ అబ్బాయి, గురుగారు నాకు జాతకం చూస్తా అన్నారు, మీరేం మాట్లాడట్లేదు ఏంటంటే, ఒకసారి మళ్ళీ నీ జాతకం ఇవ్వు అని చెప్పి ఆయన మళ్ళీ చెక్ చేస్తాడు. చెక్ చేసిన తర్వాత ఈ జాతకం కరెక్టేనా, నీ జన్మ నక్షత్రమేనా, ఇదంతా కరెక్ట్గా అడిగితే లేదండి ఇది నా జాతకమే, ఇందులో తప్పేమీ లేదు, ఏమైందో చెప్పండి నేను ఏదైనా తీసుకుంటాను అని. అసలు నువ్వు నిన్న నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి అసలు ఏం జరిగింది, ఇప్పుడు నా దగ్గరకు వచ్చేంత వరకు ఏం జరిగిందో నాకు కరెక్ట్గా చెప్పు అంటారు. చెప్పమంటే సో చెప్తాడనమాట మొత్తం ఇలా జరిగింది అని చెప్పగానే ఆయన అప్పుడు రియలైజ్ అయ్యి, నిజానికి నిన్న రాత్రితో నీ ఆయుష్ సమాప్తం, కాకపోతే నువ్వు చేసే ఒక మంచి ఆలోచన వల్ల, అంటే ఏదో భూమి మీద ఉపయోగపడే పని చేస్తాను అనుకున్నావు కాబట్టి నీ లైఫ్ ఎక్స్టెన్షన్ అయింది. నిన్న రాత్రి చనిపోవలసిన వాడివి ఒక మంచి ఆలోచన దృక్పథంతో ఉండటం వల్ల నీకు భూమి మీద బ్రతకడానికి ఎక్స్టెన్షన్ లైఫ్ వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. సో ఇది అండి కథ సారాంశం. మనం భూమి మీద ఎప్పుడు ఒక ప్రణాళికతో ఉండాలి, ఎప్పుడు కూడా ఏదో ఒక ఉపయోగపడే పని చేస్తూ ఉండాలి, ఏదో వేస్ట్గా అయితే ఉండకూడదు, అంటే న్యూట్రల్గా.
ఏ పని చేయకుండా, ఏ పర్పస్ లేకుండా, ఏ గోల్ లేకుండా అయితే ఉండకూడదు. ఏదో ఒక పర్పస్ పెట్టుకోండి, ఏదో ఒక గోల్ పెట్టుకోండి. ఒక మంచి చేయటానికి గురువుగారు ఎన్నో లక్ష్యాలు పెట్టుకున్నారు. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అని చెప్పి. సో అవే లక్ష్యాలు మనం కూడా పెట్టేసుకున్నాము. ఒక్కొక్కరు ఖచ్చితంగా ఒక పిరమిడ్ అయినా కూడా, ఒక పిరమిడ్ కట్టడంలో మనం భాగస్వాములమైనా అవ్వాలి. మనం పిరమిడ్ కట్టకపోతే పిరమిడ్ కడుతున్న వాళ్ళకి హెల్ప్ చేయాలి. అలానే శాకాహార ర్యాలీస్ జరుగుతున్నప్పుడు ర్యాలీస్లో పార్టిసిపేట్ చేయగలగాలి. సో ఇలాంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న చాలండి, మన జన్మ ధన్యమైపోద్ది. ఇది ఇవాల్టి కథ సారాంశం. అలానే ఈరోజు మరొక బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మరొకరు కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పిఎంసికి విశేష సేవలు అందిస్తున్న మంజుల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి ఛానల్. హ్యాపీ బర్త్డే మంజుల గారు. సో మన మై డియర్ పిఎంసి తరపు నుంచి మరొకరికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పత్తి రవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి ఛానల్. పత్తి రవి గారికి మరొకసారి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం మనం మై డియర్ పిఎంసి తరపు నుంచి. సో చూసేసారు కదా, బర్త్డే విషెస్ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరికీ మనం విషెస్ చెప్పేసాం. మరి ఈరోజు మనం మై డియర్ పిఎంసిలో కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హసీనా, కర్నూలు మేడం. హసీనా గారు ఫ్రమ్ కర్నూల్. ఏంటబ్బా మీరు ఇంకా కాల్ చేయలేదేంటి అని చూస్తున్నా. అవునా మేడం, రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మేడం ఒక కొటేషన్ చెప్తాను. అంటే మనం చిన్నంగా ఆలోచించు బుక్కుల నుండి మన ఉమా మహేశ్వర్ గారు రాసినారు కదా, ప్రకృతి ఉమా మహేశ్వర్ గారు, దాని నుండి కొటేషన్ చెప్తాను. చెప్పండి. నిన్ను నువ్వు ఎవరైనా నిరూపించుకోవాలి అంటే నీ పైన గౌరవం నమ్మకం లేనట్టే, ఆలోచించుకో. అంతే కదా మేడం? అంతే అండి. మనం ఒకసారి చదువునా మేడం? చెప్పండి చెప్పండి. నిన్ను నువ్వు ఎవరైనా నిరూపించుకోవాలి అంటే నీ పైన నీకు గౌరవం నమ్మకం లేనట్టే, ఆలోచించుకో. అంటే ఈ కొటేషన్ కి మన పైన మనకు నమ్మకం ఉంటే ఇతర వాళ్ళకి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మేడం. మనకు నమ్మకం లేకుంటేనే వాళ్ళకి నిరూపించుకోవాలని అంటారు. అంతే అంతే, కరెక్ట్ చెప్పారు. సో ఎప్పుడు కూడా మనం సొసైటీ కోసం అంటే ఆ సొసైటీ కాన్షియస్లో ఉంటాము. నేనేంటో చూపిస్తా, నేనేంటో ప్రూవ్ చేస్తా, నేనేంటో నిరూపించుకుంటాను అని చెప్పి ఈ యొక్క తాపత్రయం ఎక్కువ ఉంటుంది. ఎవరికో ఏదో మనం చేసి చూపించాలి, ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలని. ప్రకృతి మహేష్ సార్ వండర్ఫుల్ కొటేషన్స్. యాక్చువల్ అలాంటి ఆలోచన విధానం అవసరం లేదు. నీ మీద నీకు నమ్మకం ఉంటే చాలు. నువ్వు ఎవరికి నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీకు నువ్వు ఆన్సర్ చెప్పుకోగలిగితే చాలు అని ఒక మంచి కొటేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా మీరు ఆ కొటేషన్ మాకు గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ హసీనా గారు. అడుగుతాను. నీళ్లు లేని పట్టణాలు, ఇల్లు లేని పట్టణాలు, నీళ్లు లేని సముద్రాలు ఎక్కడ ఉంటాయి? ఇల్లు లేని పట్టణాలు, ఇల్లు లేని పట్టణాలు, నీళ్లు లేని సముద్రాలు ఎక్కడ ఉంటాయి? ఇల్లు లేని పట్టణాలు, నీళ్లు లేని సముద్రాల ఎక్కడ ఉంటాయి? హింట్ ఇస్తారా? అంటే అది మనం హింట్ అంటే ఏం ఇవ్వడానికి రాదు మేడం. అంటే మనం చదువుకున్న టైప్ లో మనం గుర్తిస్తాం. అంటే క్లోజ్ చాలా బాగా ఇచ్చినాం. మనం చదువుకునేటప్పుడు ఒకటి ఇస్తారు మేడం, మనం దాంట్లో గుర్తించండి అని. ఇల్లు లేని పట్టణాలు, నీళ్లు లేని సముద్రాల. మనకి చదువుకున్న టైంలో మేడం దీంట్లో అన్ని గుర్తించుకోండి రండి అని ఒక పేపర్ ఇస్తారు కదా మేడం. ఏంటది? మ్యాప్ మేడం. కీ బుక్? లేదు మేడం, మ్యాప్. మ్యాప్? ఓకే ఓకే ఓకే, మ్యాప్ ఇస్తారా? ఓకే. ఇంకొకటి అడుగుతాను మేడం. పొట్టలో వేలు, తల మీద రాయి. ఏంటి మేడం? పొట్టలో వేలు, పొట్టలో వేలు, వేలు, తల మీద రాయి. ఏంటి? తల నిండా రాయి. తల మీద రాయి. దీనికి కూడా క్లూ కావాలి. అంటే ఇది ఒక ఇది క్లూ అంటే ఇద్దరి మధ్యలో జరుగుతుంది మేడం. ఇది ఒకటి సందర్భం. అంటే ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది కదా, అప్పుడు దానికంటే ముందు ఒకటి జరుగుతుంది కదా, దాంట్లో ఇది ముఖ్యం, ఇంపార్టెంట్. మ్యారేజ్ అవ్వకముందు ఎంగేజ్మెంట్ అవుతుంది. ఎస్ మేడం. దానికి ఏం అవసరం మేడం? ఏంటండి? దానికి ఏం అవసరం ఎంగేజ్మెంట్ కి ఇద్దరి మధ్యలో? రింగ్ అవసరం. ఎస్ మేడం, అదే. దానికి దీనికి ఏంటి? పొట్టలో వేలు.
పొట్టలో వేలు అంటే మధ్యలో మనం వేలు పెడతాం కదా మేడం, తలపైన అది రాయి ఉంటది కదా మేడం, అంటే మనం ఉంగరం అంటే పైన రాయి పెట్టుకుంటాం కదా. ఓకే ఓకే ఓకే, తల పైన రాయి పొట్టలో వేలు. ఓకే, పొట్టలో వేలు తల మీద రాయి. ఎవరు చెప్పారు మీకు ఇన్ని పొడుపు కథలు? భలే చెప్తున్నారు. అంటే నాకు తెలుసు మేడం, అంటే నేను అప్పటి నుంచి చెప్తున్నా కదా, అట్లా వస్తుంటాయి. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో పాట మచ్. పాడుతున్నా మేడం. పాడండి. మహారాణి పాదాలకేనాడు మన్ను అంటే నిత్యక, నడిచేటి దారులు నా గుండెకు పాఠం పరుచుకుంది ఎత్తక, శాంతికి ఆలయం నామయం మది, అందుకే అంకితం అయినది మది. సుకుమార్ ఆమె చిలకట్టు కాబోలు, సుగుణాలకి ఆమె తరకట్టు కాబోలు, చెలియ సెలవ చెల్లి కొరకు ఆయువైనా సదా తపనములు చెయ్యగా, ఏ స్వప్న లోకాల సౌందర్యరాశి నా ముందు పచ్చింది తను విందు చేసి, ఏ నీలింద్రగాల సౌందర్య విడిచి ఈ నీలకొచ్చింది ఆ మెరుపు వచ్చి, తల తల పారక నెలకల మేనక మనసున్న చేలక, తల తల కానుక కొత్తగా కోరిక చిగురులు వీయగా, ఏ స్వప్న లోకాల సౌందర్యరాశి నా ముందుకు వచ్చింది తను విందు చేసి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ ఈరోజు ఆ హీరోయిన్ బర్త్డే కూడా భలే పాడారు. మీకు తెలిసి పాడారో తెలియక పాడారో తెలియదు కానీ బాగా తెలుసు మేడం. తెలుసా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే సార్. యా, థ్యాంక్ యూ అండి హసీనా గారు, థ్యాంక్ యూ సో మచ్. కీప్ కాలింగ్, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. సో మరి ఇది ఇవాల్టి మన ఐడియా పిఎంసి. మరి ఇలానే మన ఐడియా పిఎంస్కి కాల్ చేయాలనుకుంటే 8977007401 అలానే 8977007402కి కాల్ చేసేయండి. మీ ఫేవరెట్ పీపుల్కి, అలానే అందరూ ఫేవరెట్ అనుకోండి. సో అలా అందరికీ ఎవరికైనా చెప్పాలనుకున్నా కూడా చెప్పేసేయండి. మనం ఐడియా పిఎంసికి కాల్ చేసి, ఇది ఇవాల్టి ఐడియా పిఎంసి. రేపటి ఐడియా పిఎంసిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్. My dear PMC, my dear PMC, my dear PMC.